ముఖాన్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తామో అంత ఆహ్లాదకరంగాను ఆరోగ్యవంతంగాను చూడటానికి ఇంపుగాను ఉంటుందన్నమాట. కాబట్టి ఫేస్ని మనలో వచ్చేటటువంటి మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు కూడాను మనం ఎండకి, వానకి, డస్ట్కి, బ్రీజ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. కానీ మన శరీరం దానికి రియాక్ట్ అవుతుంది కాబట్టి మన ఎండలో వెళ్ళినప్పుడు పిగ్మెంటేషన్ రావటము, తర్వాత ఈ చెమట ద్వారా వచ్చేటటువంటి పరిణామాల ద్వారా కలర్ మారటమే కాకుండా స్కిన్ టెక్స్చర్ కూడా మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. సో దీనికి తర్వాత ఏజ్ వైజ్ వచ్చేటటువంటి ఈ ముడతలు, తర్వాత ఈ రింక్లింగు, ఈ ఏజ్ చేంజెస్ అన్నీ కూడాను మనం వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడానికి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు. సో దాన్నే ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ అంటాం. ఈ ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్లో నాన్ ఇన్వేజివ్ ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ ఒకటి, ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఒకటి ఉన్నాయి. నాన్ ఇన్వేజివ్లో ఏంటంటే నాన్ అబ్లేటివ్ మెగాపల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేటటువంటి పరికరం ద్వారా ఫేస్ మీద రింక్లింగ్ని, అటువంటి కొంచెంగా ముడతలు పడుతున్నటువంటి వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ వచ్చుంటే చిన్నగా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక ఇంజెక్షన్ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ, ఏది కూడా ఒక స్కాల్పెల్ కానీ, ఒక ఇన్సిషన్ కానీ ఏమీ ఉండదు. కానీ ఇది టోటల్గా ఎక్స్టర్నల్లే కాబట్టి ఎంతో సురక్షితం. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది అనమాట. ఎందుకంటే అందరికీ సర్జికల్ మెథడ్స్ ద్వారా ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలనేటటువంటిది అవకాశం ఉండకపోవచ్చు. తర్వాత అది ఆ సౌలభ్యం అందరికీ కూడా పాసిబుల్ కూడా కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్లో నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఒకటి నాన్ అబ్లేటివ్ మెగాపల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలాగే బొటాక్స్ అని, ఫిల్లర్స్ అని ఈ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. తర్వాత దీనిలోనే మైక్రోడెర్మబ్రేషన్, ఇది కూడా ఇంకొక ప్రొసీజర్. ఇవన్నీ కూడాను ఫేస్ లిఫ్ట్కి సహాయపడేటటువంటి ట్రీట్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్లర్స్, ఎవరికైతే ఈ నోస్ పక్కన ఉండేటటువంటి గ్రూవ్స్, దాన్ని నేసోలేబియల్ ఫోల్డ్స్ అంటాం. ఈ నేసోలేబియల్ ఫోల్డ్స్ మన ఏజ్కి తార్కాణం అనమాట అవి. సో మన ఏజ్ పెరిగే కొలది కూడాను ఈ నేసోలేబియల్ ఫోల్డ్స్, ఈ గ్రూవ్స్ కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ మనిషి ఏజ్డ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే మనం ఈ ఫిల్లర్స్ అనేటటువంటివి ఆ భాగాల్లో చేస్తే ఇన్స్టెంట్గా దాదాపు మీకు చేసిన వెంటనే కూడాను ఆ నేసోలేబియల్ ఫోల్డ్స్ కానీ, ఆ గ్రూవ్స్ కానీ కనిపించకుండా మళ్ళీ ఒక 10 to 15 years యంగ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఫిల్లర్స్ అనేటటువంటివి ఎంతో సేఫ్. కాకపోతే ఏంటంటే మాలాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాస్మెటిక్ లేజర్ సర్జన్స్ ద్వారా, డెర్మటాలజిస్ట్ ద్వారా మేము అవి ఎంతో కాలం నుంచి చేస్తున్నాం కాబట్టి సురక్షితంగా చేసేటటువంటి ప్రొసీజర్స్ ఇవి. ఈ ప్రొసీజర్ చేసుకోవటం వలన ఇన్స్టెంట్గా మనకి ఆ ఏజింగ్ చేంజెస్ పోయి ఫేస్ లిఫ్ట్ అవుతుందన్నమాట. సో అలాగే బొటాక్స్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంది. ఈ బొటాక్స్ అనేటటువంటిది ఏంటంటే బాట్యులినం టాక్సిన్ అనేటటువంటిది ఒక పదార్థాన్ని లోపలికి ఎక్కడైతే రింకిల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్ హెడ్ మీద, చీక్స్ మీద, ఐస్కి లేటరల్ సైడ్స్, తర్వాత నోస్ ఏరియాస్లోను, చిన్లోను, నెక్ రీజన్లోనూ కూడాను ఈ ఎక్కువగా ముడతలు కనపడుతున్నటువంటి వాటిని సరిచేయటానికి ఈ బొటాక్స్ అనేటటువంటి ట్రీట్మెంట్ పనికొస్తుందన్నమాట. ఈ బొటాక్స్ అనేటటువంటిది ఏంటంటే బాట్యులినం టాక్సిన్ అనే పదార్థాన్ని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఏరియాలో మనకు ముడతలు ఎక్కువగా కనపడుతున్నాయో ఆ ఏరియాలో మేము ముందు మార్క్ చేసి ఆ ఏరియాలో ఈ ఇంజెక్షను 0.1 to 0.2 ml వరకు కూడాను ఆ ఏరియాస్లో మేము ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఇంజెక్ట్ చేసామో ఇది ఒక 3 to 4 days నుంచి 1 weekలో మీకు ఆ ఏరియా అంతా కూడాను ఆ ముడతలన్నీ పోయి మళ్ళీ ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకొక రకమైనటువంటి ప్రొసీజర్. దీని ద్వారా కూడా చక్కని ఫేస్ లిఫ్ట్ వస్తుందన్నమాట. దీనిలో కూడా సర్జరీ ఏమీ లేదు. కాకపోతే ఇంజెక్షన్స్ చేసే ముందు మేము ఎక్స్టర్నల్గా లోకల్ ఎనెస్థెటిక్ క్రీమ్ అని ఉంటుందన్నమాట. ఆ లోకల్ ఎనెస్థెటిక్ క్రీమ్ ఏ ఏరియాలో అప్లై చేయాలో ఆ ఏరియాలో ఈ క్రీమ్ని ముందు అప్లై చేసి ఒక 1/2 hour అలా ఉంచిన తర్వాత ఆ ఏరియా అంతా కూడాను మొద్దుబారుతుందనమాట. అప్పుడు మనం ఇంజెక్షన్ చేయడానికి ఎంతో చక్కగా
అనుకూలంగా ఉంటుంది. పేషెంట్కి ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి పెయిన్ కానీ ఉండదు. సో కాబట్టి ఈ సెకండ్ ప్రొసీజర్ కూడా చాలా చక్కని ప్రొసీజరు. ఇది ఇప్పటికి ప్రపంచంలో అనేక దేశాలలో ఇది చాలా చాలా ఫేమస్ అయినటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్లర్సు, ఈ బొటాక్స్ అనేటటువంటివి $multi-billion మార్కెట్ అంటారు. అంటే ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువగా ఫేస్ లిఫ్ట్ కోసం చేసుకునేటటువంటి ప్రొసీజర్స్లో ఈ ఫిల్లర్సు, బొటాక్స్ అనేటటువంటివి ఎంతో ఫేమస్ అయినాయి అన్నమాట. అన్ని దేశాల్లో కూడాను ఈ బొటాక్స్, ఫిల్లర్సు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి. తర్వాత ఎటువంటి ఆపరేషన్ కూడా అక్కర్లేకుండా ఫేస్ లిఫ్ట్ చేయగలుగుతున్నాయి అన్నమాట. ఈ ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఈ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్లో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫేషియల్స్ అని మనం వింటాం, పీల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్స్ ఏంటంటే ఈ ఫేషియల్స్ అనేటటువంటివి మీకు తెలిసే ఉంటుంది. అనేక రకాలైనటువంటి చోట్ల రకరకాలుగా ఈ ఫేషియల్స్ని చేస్తూ ఉంటారు. ఈ ఫేషియల్స్లో చేసేయడానికి ముందు కూడా మనం పీల్స్ అనేటటువంటి ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ పీల్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ గ్రేడెడ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ని ఫేస్ మీద అప్లై చేసి వాటిని న్యూట్రలైజ్ చేసి మాయిశ్చరైజ్ చేసి హైడ్రేట్ చేస్తాం. ఈ పీల్స్ చేసేటటువంటి ప్రొసీజర్స్ కూడాను ఇవి కూడా నాన్ ఇన్వేజివ్. సో దీనివల్ల కూడా ముఖ వర్చస్ని కాంతివంతంగా చేయటానికి, పిగ్మెంటేషన్ అటువంటివి పోగొట్టడానికి, తర్వాత ఏజ్ అపియరెన్స్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయన్నమాట. సో ఇదే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా హైడ్రా ఫేషియల్స్ అని వచ్చేసినాయి. ఈ హైడ్రా ఫేషియల్స్లో ఒకేసారి 3 చర్యలు ఇందులో జరుగుతుంటాయి. ఒకటేంటంటే ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతిరోజు కూడాను సెల్స్ కణ విభజన జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ కణ విభజన జరుగుతూ ఉన్నప్పుడు డెడ్ సెల్స్ ఏమో బయటికి పోతాయి, లివింగ్ సెల్స్ ఉపరితలం మీద ఉంటాయి. కాకపోతే ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడాను శరీరం మీద నుంచి ఒకేసారి బయటికి ఊడవు కాబట్టి దానిని ఈ ఎక్స్ఫోలియేట్ ప్రొసీజర్ చేయటం వలన అటువంటి డెడ్ సెల్స్ అన్నీ పోయి చక్కని వర్చస్ వస్తుందన్నమాట. సో ఎక్స్ఫోలియేట్ చేయటము ఈ మైక్రోడెర్మాబ్రేషన్ ద్వారా చేయటం జరుగుతుంది. తర్వాత మైక్రోడెర్మాబ్రేషన్ చేయటమే కాకుండా అక్కడ పోర్స్ ఇవన్నీ కూడాను క్లీన్ అవుతాయి. దాంతోపాటు హైడ్రేట్ చేస్తాం. అంటే ఏంటంటే చక్కగా మాయిశ్చరైజ్ అవుతుందన్నమాట. స్కిన్ ఎప్పుడైతే మాయిశ్చరైజ్ అయిందో మృదుత్వం, తర్వాత చక్కని నున్నని చక్కని చర్మం మనకు కనపడుతుందన్నమాట. సో ఈ ఎక్స్ఫోలియేషను, హైడ్రేషను, క్లెన్జింగు ఇవన్నీ కూడాను ఈ హైడ్రా ఫేషియల్ ద్వారా సాధ్యమవుతాయన్నమాట. తర్వాత ఈ ప్రొసీజర్లోనే అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ని మేము డైరెక్ట్గా అయంటోఫోర్సిస్ అనే టెక్నిక్ ద్వారా ఈ మెషిన్ ద్వారా ఫేస్ మీద వాటిని పంపిస్తాం అన్నమాట. ఈ చర్మంలో అవి చక్కగా ఇమిడి మనం మామూలుగా ఉట్టి క్రీములు అప్లై చేస్తే జరగనటువంటి చర్య ఎప్పుడైతే మనం ఈ హైడ్రా ఫేషియల్ చేస్తామో ఆ హైడ్రా ఫేషియల్ ద్వారా చక్కని ముఖవర్చస్సు, కాంతివంతమైనటువంటి చర్మము, ఎంతో మృదువుగా ఉండేటటువంటిది, చక్కని ఫీల్ కూడా వస్తుంది. మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది, మరి మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుందన్నమాట. సో ఇటువంటి ప్రొసీజర్సు ఈ ఫేస్ లిఫ్ట్లో మనకి ఉపలబ్ధం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మా సెంటర్స్లో అయితే ఇవన్నీ కూడాను ఈ ట్రీట్మెంట్స్ చేస్తుంటాం కాబట్టి అనేక మందికి వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు, మా కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయిందండి, ఇంతకుముందు మేము కొంచెంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళము, కానీ ఈ ప్రొసీజర్ చేయటం ద్వారా మాలో ఎంతో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవటం వలన మమ్మల్ని మేము ఏబుల్ టు క్యారీ అవర్సెల్వ్స్ ఇన్ ఏ బెటర్ వే. మేము పనిచేసే దగ్గర కూడా మాకెంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, అందరూ చక్కగా కాంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది అంటే నిజమే. ఇవన్నీ కూడా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ టు ఫేస్ లిఫ్ట్ అనమాట. ఇప్పటివరకు మనం తెలుసుకునే అన్నీ నాన్ ఇన్వేజివ్ అంటే ఎటువంటి ఆపరేషను ఇటువంటివి లేకుండా ఈ ఫేస్ లిఫ్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆపరేటివ్ ప్రొసీజర్స్ ద్వారా కొన్ని చేయొచ్చు. ఈ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కోసారి స్కిన్ గ్రాఫ్ట్ చేయటం అవసరం అవుతుంది, లేదా ఏంటంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ముడతలు పడినటువంటి భాగాల్లో
ఎక్కడైతే వాల్యూమ్ రెడ్యూస్ అయిందో ఆ ఏరియాలో మన బాడీలోనే వేరే చోట నుంచి ఫ్యాట్ తీసి దానిని ప్రాసెస్ చేసి ఎక్కడైతే కొంచెంగా ఈ వాల్యూమ్ రెడ్యూస్ అయిందో ఆ ఏరియాల్లో తిరిగి సమాంతరంగా చేయటానికి ప్రొసీజర్ ఉంది. దాన్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఇది అన్నీ కూడా ఆపరేటివ్ ప్రొసీజర్స్. అలాగే ఫేస్ లిఫ్ట్కి చాలామందికి చిన్నప్పుడు ఈ పింపుల్స్ ఇలాంటివి వచ్చి అనేక రకాలుగా మీరు ఈ గుంటలు పడినట్టు దాన్ని స్కార్స్ అంటాం. ఈ స్కార్స్ ఫేస్ మీద తర్వాత చర్మం అంతట్లోనూ కూడాను ఈ స్కార్స్ ఫేస్ని కొంచెం వికృతంగా ఉండేటట్టు తయారు చేస్తుందన్నమాట. అటువంటి సమయంలో మరి కేవలం ఉట్టి ఈ మెడికల్ ప్రొసీజర్స్తో చేయలేం, కానీ అప్పుడు సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేటటువంటి చికిత్స ద్వారా పైన ఉండేటటువంటి చర్మము 2 నుంచి 5 సార్లు ఈ ప్రొసీజర్ చేయటం వలన మనకి స్కార్స్ ఎటువంటి స్కార్స్ ఉన్నప్పటికీ కూడాను వాటి డెప్త్ను బట్టి అవి తిరిగి నార్మల్గాను స్మూత్గాను నియర్ నార్మల్గాను స్మూత్గాను అవటానికి తర్వాత అపియరెన్స్ని పూర్తిగా మార్చి ఒక చక్కని చూడటానికి మంచిగా ఉండేటటువంటి ఆకృతిని తీసుకొస్తుందన్నమాట. సో ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ప్రొసీజర్ ద్వారా ఎంతోమందికి పోస్ట్ ఏక్నే స్కారింగ్ అనేటటువంటి ఎవరికైతే స్కార్స్ పడి ఉన్నాయో వాళ్ళకి అరే ఇంకెలాగూ చాలా ఇలాగ గుంటల్లాగా పడి ఉన్నాయే, ఈ స్కార్స్ని ఎలాగ మనం ట్రీట్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితిలో ఇప్పుడైతే దానికి చక్కని అవకాశం ఉందన్నమాట. ఇది కూడా చాలా సురక్షితం. కాకపోతే ఏంటంటే మేము చెప్పేటటువంటి జాగ్రత్తలు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఫేస్ మొత్తాన్ని కూడా రీసర్ఫేసింగ్ అంటే తిరిగి ఆ సర్ఫేస్ని స్మూత్గా చేసేటటువంటి అవకాశం ఉంది. అనేక మంది స్టూడెంట్స్కి తర్వాత వర్క్ చేసే ఇండివిజువల్స్కి కూడాను మేము పింపుల్స్ వచ్చిన తర్వాత స్కార్స్ పడిన వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రాక్షనల్ CO2 ద్వారా రీసర్ఫేసింగ్ అనేటటువంటిది చేసి వాళ్ళని తిరిగి నియర్ నార్మల్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంతోమంది దే ఫెల్ట్ వెరీ హ్యాపీ and they are doing their job in a way that is really boosting their moods అన్నమాట. సో కాబట్టి ఇటువంటి చక్కని ప్రొసీజర్స్ ద్వారా కూడాను మనం ఫేస్ లిఫ్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమందికి ఇంజురీస్ అవుతూ ఉంటాయి, యాక్సిడెంటల్ ఇంజురీస్ అటువంటి అయినప్పుడు ఆ స్కిన్ని దగ్గరగా తెచ్చి కుట్టడము తర్వాత స్కిన్ని కొంచెంగా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దానిని క్లియర్ చేయటము అవుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటిని మేము తిరిగి నియర్ నార్మల్గా దానిని వీ విల్ ట్రై టు గివ్ అన్ ఎస్థెటిక్ అపియరెన్స్ టు ఇట్. దానిని ఇంకొంచెం చక్కగా ఏ విధంగా మేము ఏ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు అనేటటువంటివి మేము వాళ్ళని చూసి పరీక్ష చేసినప్పుడు ఈ యొక్క చికిత్సలు వారికి చేయడానికి మేము సజెస్ట్ చేస్తామన్నమాట. ఇది టోటల్లీ ఇండివిజువల్గా వాళ్ళకి ఏది అవసరమో అదే చెప్తాం. సో దానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ అవసరము, ఒక ట్రీట్మెంటే అవసరమా లేకపోతే 2-3 రకాల ట్రీట్మెంట్స్ అవసరమా అనేటటువంటి అన్నీ కూడాను మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తాం. కాబట్టి వాళ్ళకి అవసరము అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ అనుకూలత ఉంటే వాళ్ళు చేయించుకుంటారనమాట. సో అదే ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు థ్రెడ్స్ ట్రీట్మెంట్ అని వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ కారిగేటెడ్ థ్రెడ్స్ అని ఉంటాయి, దానిలో ఈ కొలాజన్ బ్యాండ్స్ ఉండి వాటిని మేము ఫేస్ మీద ఎక్కడెక్కడైతే రింక్లింగు ఈ ఏజింగ్ చేంజెస్ వచ్చినాయో వాటి కింద స్కిన్ కింద వాటిని ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఆ ఇంజెక్ట్ చేసి ఈ కొలాజన్ బ్యాండ్ లాంటిది లోపల ఉంచేస్తాం. సో దాని ద్వారా నియో కొలాజనైజేషన్ జరిగి అక్కడ ఉండేటటువంటి ఆ ఏజింగ్ చేంజెస్ని తిరిగి నార్మల్గా చక్కగా అవటానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ కూడాను ఫేస్ లిఫ్ట్లో ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ చేంజెస్ రీసెంట్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇవన్నీను. ఇలాగ అనేక రకాలైనటువంటివి ఫేస్ లిఫ్ట్ చేసుకోవడానికి ఈ రోజుల్లో అవకాశం ఉంది. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు ఇండివిజువల్గా ఏది అవసరమో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో మీ ఏజ్ ప్రకారము తర్వాత మీ స్కిన్ టెక్స్చర్ ప్రకారము ఏమేమైతే ఫేస్ లిఫ్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడాను మీకు క్షుణ్ణంగా చెప్పి అది మీకు ఏ విధంగా చేస్తాము, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ కూడాను అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏది అనుకూలంగా ఉన్నదో అలా చేసుకుని మీ ఫేస్ లిఫ్ట్ చేసుకొని మీరు సంతోషంగా ఆహ్లాదంగా ఉండటానికి అవకాశం ఉందన్నమాట.